ఏ హీరో అంటే నీకు బాగా ఎక్కువ ఇష్టం? జనాల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే మీరు చాలా కష్టపడి చాలా ఎదిగిన తర్వాత జనాల్లోకి వెళ్ళారు. కానీ మీ అబ్బాయి చాలా త్వరగానే జనాల్లోకి వెళ్ళారు. అది నెగిటివా పాజిటివ్ అన్నది పక్కన పెడితే జనాలకి బాగానే రీచ్ అయ్యాడు. ఇప్పుడు మొన్న వచ్చిన ట్రీజర్ కి అలాగే వీటికి కూడా పాజిటివ్ వచ్చేసింది కాబట్టి జనాల్లోకి అయితే బాగానే వెళ్ళింది. మీరు దాని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవాలి కాదు. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఏముంది? నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళందరూ హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళు. ఇప్పుడు వీడిది చూడాలంటే బయలుదేరి థియేటర్కి వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ అనమాట. ఎవరైతే నా అక్క చెల్లెళ్ళు, అమ్మలు, మమ్మల్ని ప్రేమించిన వాళ్ళు, ఆదరించిన వాళ్ళు, ఎక్కడైనా ఊరికి వెళ్తే ఇలా వచ్చి బాబు నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావయ్యా కోడల్ని, సీరియల్లో ఆ తమ్ముళ్ళని ఎంత బాగా పెంచుతున్నావయ్యా అని ఒక్కొక్క సీరియల్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా అప్పుడు నేను వచ్చాను అని తెలిస్తే నా దాకా ఇంట్లోంచి బయలుదేరి వచ్చి కలిసి వెళ్ళిపోయేవాళ్ళు కదా. ఇప్పుడు నా బిడ్డ కోసమని వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడాలి. దానికోసమే నేను తపన పడుతున్నాను అంతే. వాళ్ళు చూసారంటే గనక చాలు. నాకు నన్ను అభిమానించే వాళ్ళు చూస్తే చాలండి, ఇంకే వేరే ఏం అవసరం లేదు. అంత బాగా నచ్చుతుంది వాళ్ళకి. అందుకే నేను ఈ సినిమా ఫస్ట్ తీసుకొస్తున్నా. నా ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ తీసుకొస్తున్నా. యాక్చువల్లీ వాళ్ళ జనరేషన్ కూడా కాదు, అంటే అందరూ చూడదగ్గది మేము చేస్తుంటాం ఎప్పుడు. మా సీరియల్స్ కానీ ఈ జనరేషన్ చూస్తారు, ముందు జనరేషన్ చూస్తారు, మధ్యలో వాళ్ళు అందరూ బాగుంటాయి. నేను ఎస్పెషల్లీ నేను చేసే సీరియల్స్ అన్ని కుటుంబ స్టోరీస్ ఉంటాయి అనమాట. అన్నదమ్ముల అనుబంధాలు, అన్న చెల్లెల అనుబంధము, లేదంటే తండ్రి కూతుళ్ళ అనుబంధము. నేను చేసే అన్నీ అవే ఉంటాయి. అంటే మీరు అన్నట్టుగా ఇద్దరు విలన్స్ లేడీస్ కొట్టుకోవడం అట్లా ఉండవు మా దాంట్లో. నేను చేసినవి మొత్తం మ్యాక్సిమం 90%. సో అందుకని అలాంటి ఆడియన్స్, అలా పాజిటివ్ ఉన్న ఆడియన్స్ అందరూ ఈ సినిమాకి వచ్చి నా బిడ్డని ఆశీర్వదిస్తే చాలే. ఎక్కడికి వెళ్ళి బ్లాక్ బస్టర్ అంతే ఇంకా.